నమస్తే తెలంగాణ వీక్షకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల గ్రహఫలాలు ఏ విధంగా తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మేషరాశి. ఈ యొక్క రాశి వారు ఈ వారం తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా బంధువులతో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు మీ ముందుకు వస్తాయి. రోజువారీ కార్యక్రమాలు వ్యాపారంలో మాత్రం సంతృప్తిగా ఉంటుంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధనం అంటే పాతవాకీలు ఏవైనా రావాల్సి ఉంటే వాటి రాకలో ఆలస్యం జరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం, ప్రయాణాలు అనుకూలం, పెట్టుబడులకు అనుకూలమైన వారం. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించి ఉద్యోగంలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు నవగ్రహ ప్రదక్షిణలు, నవగ్రహ ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి గత వారంతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితులు, ఆత్మీయులతో చర్చించి పనులను, పెట్టుబడులను పెడతారు. భూముల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. చేసే యొక్క పనులలో కొంత జాప్యం జరుగుతుంది. వ్యాపారస్తులకు మాత్రం చక్కటి అనుకూలమైన వారం. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకమైన వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా పొందుతారు. ముఖ్యంగా ఈ వారం అన్నదమ్ముల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత మంచి ఫలితాల కోసం మీరు శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి లేదా వినండి. మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారం మీరు తలపెట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో అందరి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. సత్ఫలితాలను పొందుతారు. సమయానుకూలమైనటువంటి యొక్క నిర్ణయాలతో పనులను చేపడతారు. ఉద్యోగస్తులకు తోటివారితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటా బయట సంతృప్తికరమైన వాతావరణం. వ్యాపారస్తులకు కొంత ఖర్చు పెరిగినా వ్యాపారం మాత్రం లాభసాటిగా కొనసాగుతుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. అనుభవజ్ఞుల సూచనలతో పనులు చేపడతారు. అన్ని విధాలుగా మంచి ఫలితాలను పొందుతారు. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. దాని ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా నిలకడగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధనతో పాటు అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. సత్ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం చక్కటి అనుకూలమైన వారం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కోర్టు కేసుల విషయంలో అనుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో, అధికారులతో సఖ్యత పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు మాత్రం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల కారణంతో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. రావాల్సినటువంటి యొక్క ధనం పాక్షికంగా చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం గడుపుతారు. సేవ, ధార్మిక కార్యక్రమాల మూలంగా మీ ఖర్చులు పెరుగుతాయి. అనుకోని సంఘటనలు ఈ వారం చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రవి, కుజ, బుధ గ్రహారాధనలతో పాటు ఇష్టదేవతారాధన చేయండి. మంచి శుభ ఫలితాలు పొందుతారు. సింహ రాశి. ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాల్లో పాజిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. కొంచెం ఇబ్బందులు వచ్చినా వాటిని మీ యొక్క పట్టుదలతో అధిగమిస్తారు. పనులు నిదానంగానైనా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో, పై అధికారులతో సంబంధాలు మరింత పెంపొందుతాయి. పెట్టుబడులకు అనుకూలమైనటువంటి యొక్క సమయం. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల విషయంపై ఉన్నటువంటి తగాదాలు పరిష్కరించబడతాయి.
వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి సమయం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహిత్యము సంగీత కళాకారులకు సంతృప్తికరమైన వారం. కొత్త అవకాశాలు వస్తాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వారం గడుపుతారు. వ్యాపార లావాదేవీల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు పెద్దల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈ వారం మీరు అన్నదానంకి ధన సహాయం కానీ పేదలకు వస్త్రదానం కానీ చేయండి. శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం చక్కటి శుభప్రదమైన వారం. ప్రారంభించినటువంటి యొక్క పనులన్నీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. నలుగురి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో వృత్తిలో రాణిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఈ వారం. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన ఖర్చులు మీ ముందుకు రావచ్చు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో ముందుకు కొనసాగిస్తారు. అప్పుగా తెచ్చినటువంటి ధనం తిరిగి రావడం ఆలస్యంగా అవుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. మంచి వారి యొక్క సహచర్యం మీకు లభిస్తుంది. నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి యొక్క వారం. మంచి ఫలితాల కోసం మీరు అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి కుంకుమార్చన కుంకుమని నుదట ధరించండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. తులా రాశి. ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది ఈ వారం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. ఉన్నత విద్యకై మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో వాతావరణం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేసే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉత్సాహంతో ఉల్లాసంతో ఈ వారం పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రయాణాల మూలంగా కొంత అలసట ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సూచనలతో పనులు నెరవేరుతాయి. స్థిరాస్తుల మూలంగా మీ ఆదాయం పెరిగే సూచన కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు మీకు ఈ వారం లభిస్తాయి. అదేవిధంగా పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కళాకారులకు ఈ యొక్క వారం అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు శ్రీ విష్ణు సహస్రనామాలని పారాయణం చేయండి. చక్కటి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటిలో భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో అనుభవజ్ఞుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. వ్యాపారం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులలో పట్టుదల అనేది ఈ వారం మీకు చాలా అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అందరి సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. పిల్లల చదువుకే మీరు చేసే ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధనతో మరింత శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత మంచి కొంత చెడుతో కూడుకున్న వారం. సమయానుకూలమైన నిర్ణయాలతో సత్ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. బరువు బాధ్యతలు పెరగవచ్చు. స్నేహితులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మీరు చేసే పనులలో ఆలస్యం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు, రావాల్సిన ధనం చేతికి అందడంలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించండి. ప్రయాణాలు మాత్రం కలిసి వస్తాయి. గురు భక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం మాత్రం మీరు అందుకుంటారు. ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు కొంతమేరకు పరిష్కరించబడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం శివారాధన లేదా శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి యొక్క వారం. లాభదాయకమైన వారంగా చెప్పుకోవచ్చు. ప్రారంభించినటువంటి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. చేసే వృత్తి వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిర చిరాస్తుల విషయంలో ఉన్న తగాదాలు పరిష్కరించబడతాయి. వాహనాల వల్ల ఖర్చులు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే యొక్క ప్రయత్నాలు తప్పకుండా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలతో మీరు ఆ యొక్క పనులను పూర్తి చేస్తారు. లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఒక వారం. అదేవిధంగా అమ్మవారి దేవాలయంలో మీరు ప్రదక్షిణలు కానీ దీపారాధన కానీ చేయండి. మరింత శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి, ఈ రాశి వారికి చాలా అనుకూలత ఉంది ఈ వారం. ముఖ్యంగా శుభకార్యాల వలన ఖర్చులు అనేవి పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పిల్లల చదువు విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ పొందుతారు. బంధువర్గ సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. వాహనాల వల్ల పనులు పూర్తి చేసుకుంటారు. రావాల్సిన ధనం కొంత చేతికి అందుతుంది. అనవసరమైన నిర్ణయాలతో సమస్యలను ఎదుర్కొంటారు. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు ఈ వారం. సాహిత్యవేత్తలకు, కళాకారులకు అనుకూలమైన వారం. కొత్త కొత్త అవకాశాలు, వాటి వల్ల ఆదాయం పెరగడం అనేది సంభవిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారం. వ్యాపార విస్తరణకై మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన, గురు భక్తి పెరుగుతుంది. అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. మీన రాశి, ఈ రాశి వారికి ఈ వారం చక్కటి వారం. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. పనులలో మీకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారం వలన ఆదాయం పెరుగుతుంది. సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విషయాలలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన వారం. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. బంధువర్గంతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. భూములు, గృహ నిర్మాణము, రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. నలుగురికి మీ సహాయం చేస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం గణపతి ఆరాధనతో పాటు ఎర్రవత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.